హాయ్ ఫ్రెండ్స్. ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైన 10,000 బిట్స్ పార్ట్ 12. బిట్సే కాదండి, బిట్స్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఓన్లీ బిట్స్ అనుకోవటం పొరపాటు. అన్ని వీడియోల్లో కూడా బిట్స్ని అనాలిసిస్ చేసి మరీ చెప్పడం జరుగుతుంది. ఓన్లీ బిట్స్ చూపించేసి ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోవటం జరగటం లేదు. ఓకే, చూసినటువంటి వాళ్ళు చాలా వరకు మరి బాగున్నది అంటున్నారు. ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైన 10,000 బిట్స్ పార్ట్ 12 వీడియో ఇది. ఓకే, ఫస్ట్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి బిట్స్ చాలా వరకు ఎగ్జామినేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి. ఓకే, ఫస్ట్ ప్రశ్న ఈ వీడియోలో, అక్బర్ ఏ విజయానికి చిహ్నంగా అక్బర్ ఏ విజయానికి చిహ్నంగా ఫతేపూర్ సిక్రీలో అక్బర్ ఏ విజయానికి చిహ్నంగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాని నిర్మించారు. బులంద్ దర్వాజాను నిర్మించాడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, అక్బర్ ఏ విజయానికి చిహ్నంగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాను నిర్మించాడు అనేటువంటి ప్రశ్న చాలాసార్లు వచ్చింది. ఓకే, అక్బరు నిర్మించినటువంటి వాటిల్లో ఫతేపూర్ సిక్రీలో నిర్మించినటువంటి బులంద్ దర్వాజా అత్యంత మరి ప్రామాణికమైనటువంటి కట్టడం అండి, అత్యంత ప్రముఖమైనటువంటి కట్టడంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అక్బర్ ఏ విజయానికి చిహ్నంగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాను నిర్మించాడు అనేటువంటి ప్రశ్నకు జవాబు ఖాండేష్. ఇది గుజరాత్లో ఉందండి. గుజరాత్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మరి అక్బర్ ఏ విజయానికి చిహ్నంగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాను నిర్మించాడు? ఖాండేష్ అనేటువంటి మరి యుద్ధంలో, అంటే ఈ విజయాన్ని సాధించిన తర్వాతనే బులంద్ దర్వాజా మరి నిర్మించడం అనేటువంటి జరిగింది అక్బర్ అనేటువంటి విషయం మరి హిస్టరీ చదివేటువంటి అభ్యర్థులు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మొఘలుల చక్రవర్తుల్లో అక్బరు అద్భుతమైనటువంటి చక్రవర్తి. మరి చాలా పేరు ప్రతిష్టలే కాకుండా అసలు తనకంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఏకైక చక్రవర్తి ఇండియన్ హిస్టరీలో అక్బర్ అని మనం చెప్పొచ్చు. అక్బర్ ఏ విజయానికి చిహ్నంగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాను నిర్మించాడు అనేటువంటి ప్రశ్నకు జవాబు ఖాండేష్, గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రెండో ప్రశ్న చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. సెకండ్ బిట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. పోర్చుగీస్ అధీనంలోని గోవా. పోర్చుగీస్ అధీనంలోని గోవా భారత్లో ఎప్పుడు విలీనమైంది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, పోర్చుగీస్ ఆధీనంలోని గోవా భారత్లో ఎప్పుడు విలీనమైంది అనేటువంటి ప్రశ్న చాలాసార్లు వచ్చింది. ఓకే, 1961 డిసెంబర్ 20. 1961 డిసెంబర్ 20 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, పోర్చుగీస్ ఆధీనంలో ఉన్నటువంటి గోవా భారత్లో ఎప్పుడు విలీనమైంది? 1961 డిసెంబర్ 20. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి,
భారతదేశంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్లు పోర్చుగీస్ వారు. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా 1961 డిసెంబర్ 20 వరకు ఉన్నటువంటి యూరోపియన్లు ఎవరన్నా ఉన్నారంటే పోర్చుగీస్ వారు. అంటే భారతదేశాన్ని ఫస్ట్ విజిట్ చేసినటువంటి వారు, అంటే భారతదేశంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్లు పోర్చుగీస్ వారే. అదేవిధంగా భారతదేశం నుంచి విడిచి వెళ్ళినటువంటి వారిలో యూరోపియన్లు ఎవరంటే చిట్ట చివరి వారు ఎవరన్నా కూడా పోర్చుగీస్ వారే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, భారతదేశంలో మరి యూరోపియన్లు మొట్టమొదటి యూరోపియన్లు ఎవరు వచ్చారనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు పోర్చుగీస్ వారు. అదేవిధంగా భారతదేశాన్ని విడిచి వెళ్ళినటువంటి చిట్ట చివరి యూరోపియన్లు ఎవరు అన్నటువంటి ప్రశ్నకు జవాబు పోర్చుగీస్ వారు. ఓకే, ఈ పోర్చుగీస్ ఆధీనంలో ఉన్నటువంటి గోవా భారత్లో ఎప్పుడు విలీనమైంది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. 1961 డిసెంబర్ 20. ఓకే, నెక్స్ట్ మూడో ప్రశ్న కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇండియన్ హిస్టరీలో భాగంగా. మూడవ ప్రశ్న, సూరత్లో వర్తక సంఘం ఏర్పాటు చేసుకోవటానికి అనుమతినిచ్చిన మొఘలు చక్రవర్తి ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. అసలు భారతదేశంలోకి మరి యూరోపియన్లకి అంటే వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఐడియా వచ్చింది. మరి వాళ్ళకంటే ఒక పర్మిషన్ వాళ్ళు తీసుకోవాలి కాబట్టి మరి సూరత్లో వర్తక సంఘం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఒక మొఘల్ చక్రవర్తి మరి సూరత్లో వర్తక సంఘం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎవరంటే జహంగీర్ అండి. ఓకే, సూరత్లో వర్తక సంఘం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? జహంగీర్. సూరత్లో వర్తక సంఘం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? జహంగీర్ అండి. నెక్స్ట్ నాలుగో ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నాలుగో ప్రశ్న. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. 1707 సంవత్సరంలో గురు గోవింద్ సింగ్ 1707లో గురు గోవింద్ సింగ్ హత్యకు గురైన ప్రదేశం ఏది? హత్యకు గురైన ప్రదేశం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఆల్రెడీ ఎగ్జామినేషన్లో వచ్చింది. ఓకే, ఏంటి అనేటువంటి దానికి చూసినట్టు 1707లో గురు గోవింద్ సింగ్ని రచ్చ చేయడం అనేటువంటి జరిగింది ఒకరు. మరి ఎవరు ఏంటి అనేటువంటి దానికంటే ముఖ్యంగా 1707లో గురు గోవింద్ సింగ్ హత్యకు గురి కావడం జరిగింది. ఏది? సిక్కులకు గురువు అయినటువంటి మరి గురు గోవింద్ సింగ్ హత్యకు గురి అయినటువంటి ప్రదేశం ఏది అనేటువంటి ప్రశ్న రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నాందేడ్. ఏం ప్రదేశం అంటే నాందేడ్ అనేటువంటి ప్రదేశం. నాందేడ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, 1707లో గురు గోవింద్ సింగ్ హత్యకు గురి అయినటువంటి ప్రదేశం ఏది? నాందేడ్ అనేటువంటి ప్రదేశంలో గురు గోవింద్ సింగ్ హత్య గావింపబడటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. 1707లో గురు గోవింద్ సింగ్ హత్యకు గురి అయినటువంటి ప్రదేశం ఏది? నాందేడ్. నెక్స్ట్ ఐదో ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక ఐదో ప్రశ్న. బాల్య వివాహాలను అరికట్టడానికి శారదా చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? శారదా చట్టాన్ని
ఎప్పుడు రూపొందించారు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఎప్పుడు రూపొందించారు? ఓకే, బాల్య వివాహాలను అరికట్టడానికి శారదా చట్టాన్ని ఒకటి తీసుకురావడం అనేటువంటి జరిగింది ఇండియాలో. మరి అసలు శారదా చట్టం అనేటువంటిదే బాల్య వివాహాలను అరికట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టం అది. మరి ఏ సంవత్సరంలో ఈ చట్టాన్ని రూపొందించారనేటువంటి ప్రశ్న వచ్చిందండి. 1929లో ఈ చట్టాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. 1929, 1929లో. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. బాల్య వివాహాలను అరికట్టడానికి శారదా చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1929లో. ఓకే, నెక్స్ట్ 6వ ప్రశ్న. ఆరో ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే, కలకత్తా చీకటి గది ఉదంతానికి కారకుడైనటువంటి మరి బెంగాల్ నవాబు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, కలకత్తా భారతదేశ చరిత్రలో దీనికంటే ఒక ప్రత్యేకత ఉందండి. కలకత్తా చీకటి గది ఉదంతానికి, చీకటి గది ఒక నిమిషం, కలకత్తా చీకటి గది ఉదంతానికి, కలకత్తా చీకటి గది ఉదంతానికి కారకుడైన బెంగాల్ నవాబు ఎవరు? బెంగాల్ నవాబు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, కలకత్తా చీకటి గది ఉదంతం అనేటువంటిది చాలా మరి చీకటి గదిలో నిర్బంధించడం అనేటువంటిది జరిగింది కాబట్టి చీకటి గది అన్నం కలకత్తాలో జరిగింది ఇది. ఓకే, 143 మంది మరి సజీవ దహనం అయినట్టుగా మరి చూపించారు. ఓకే, కలకత్తా చీకటి గది ఉదంతానికి కారకుడైనటువంటి బెంగాల్ నవాబు ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సరైనటువంటి జవాబు వచ్చేసి సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా, సిరాజుద్దౌలా. ఓకే, కలకత్తా చీకటి గది ఉదంతానికి కారకుడైన బెంగాల్ నవాబు ఎవరు? సిరాజుద్దౌలా. నెక్స్ట్ 7వ ప్రశ్న. ఓకే, 7వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అండి. 7th క్వశ్చన్. ప్రాచీన కట్టడాల పరిరక్షణకు, ప్రాచీన కట్టడాల పరిరక్షణకు సంబంధించి ఎవరి కృషి వల్ల చట్టం చేయడం జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ప్రాచీన కట్టడాల పరిరక్షణ, ఖచ్చితంగా ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాలి. మరి ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ప్రాచీన కట్టడాల పరిరక్షణకు సంబంధించి ఎవరి కృషి వల్ల ఒక చట్టం చేయడం అనేటువంటిది కూడా జరిగింది అనేటువంటి ప్రశ్న వచ్చిందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతకుముందు వచ్చింది. లార్డ్ కర్జన్. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఓకే, ప్రాచీన కట్టడాల పరిరక్షణకు సంబంధించి ఎవరి కృషి వల్ల చట్టం చేయడం జరిగింది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీని సమాధానం లార్డ్ కర్జన్ అండి. లార్డ్ కర్జన్. నెక్స్ట్ 8వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఓకే, నెంబర్ 8 అండి. శివాజీ స్వాధీనపరుచుకున్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, శివాజీ స్వాధీనపరుచుకున్న తొలి కోట ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, శివాజీ అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడు. ఓకే, మహారాష్ట్రలో మరి ముఖ్యమైనటువంటి వ్యక్తి శివాజీ. ఓకే, అద్భుతమైనటువంటి ప్రతిభాశీలిగా ఉన్నారు చరిత్రలో. ఓకే,
శివాజీ స్వాధీనపరుచుకున్నటువంటి తొలి కోట ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి జవాబు వచ్చేసి తోరణ దుర్గం. తోరణ దుర్గం. దుర్గం అన్న కోట అన్న ఒకటేనండి. ఓకే, తోరణ దుర్గం. శివాజీ స్వాధీనపరుచుకున్న తొలి కోట ఏది? తోరణ దుర్గం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. శివాజీ స్వాధీనపరుచుకున్న తొలి కోట ఏది? తోరణ దుర్గం. నెక్స్ట్ 9వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 9వది. ఓకే, 9వ ప్రశ్న. భారతదేశంలో తొలి అధికారిక భారతదేశంలో తొలి అధికారిక శాసనసభను ఏ చట్టం ఏర్పాటు చేసింది? ఏ చట్టం ఏర్పాటు చేసింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, భారతదేశంలో తొలి అధికారిక శాసనసభను ఏ చట్టం ఏర్పాటు చేసింది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 1833 చట్టం అండి దీని జవాబు వచ్చేసి. అంటే భారతదేశంలో తొలి అధికారిక శాసనసభ ఏ చట్టం ఏర్పాటు చేసింది? అసలు మరి శాసనసభను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ చట్టం వెలుగులోకి రావడం అనేటువంటి జరిగింది. భారతదేశంలో తొలి అధికారిక శాసనసభను ఏ చట్టం ఏర్పాటు చేసింది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు 1833 చట్టం. ఓకే, నెక్స్ట్ 10వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 10వది. ఓకే, 10వ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు? ఎందుకంటే సూరత్లో వర్తక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది జహంగీర్. అదేవిధంగా జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన మొట్టమొదటి ఇంగ్లాండ్ వ్యక్తి ఎవరు? ఆంగ్లేయుడు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. విలియం హాకిన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం విలియం హాకిన్స్ అనేటువంటి వారు జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించారు. ఓకే, నెక్స్ట్ 11వ ప్రశ్న. భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటే ఒక ప్రాధాన్యత ఉంది. అసలు ఆ ప్రాధాన్యతను కల్పించినటువంటి ఒక నివేదిక అనేటువంటిది ఉంది. ఆ నివేదిక మీద ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. 11వ ప్రశ్న అది. ఓకే, భారత్లో ఆధునిక విద్యకు భారత్లో ఆధునిక విద్యకు మ్యాగ్నా కార్టాగా ఆధునిక విద్యకు మ్యాగ్నా కార్టాగా పేర్కొనే నివేదిక ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, టెట్ డిఎస్సి వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ఓకే, సోషల్ స్టడీస్ వాళ్ళకి, ఎస్పెషల్లీ సోషల్ స్టడీస్ వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రశ్న. ఎడ్యుకేషన్ టీచర్ కావాలనుకునేటువంటి వాళ్ళకి కంపల్సరీగా అడుగుతున్నారు. ఓకే, భారత్లో ఆధునిక విద్యకు మ్యాగ్నా కార్టాగా పేర్కొనే నివేదిక ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. వుడ్స్ నివేదిక. వుడ్స్ డిస్పాచ్ అంటుంటారు. ఓకే, భారత్లో ఆధునిక విద్యకు మ్యాగ్నా కార్టాగా పేర్కొనే నివేదిక ఏది అనేటువంటి ప్రశ్నకు జవాబు వుడ్స్ నివేదిక. నెక్స్ట్ 12వ ప్రశ్న.
ఓకే, 12వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని అవలంబించిన బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని అవలంబించిన పోర్చుగీస్ గవర్నర్. పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, నీటి విధానం అనేటువంటి దాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది వీరు. ఓకే, బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని అవలంబించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే నీటి వాటి మీద మరి మామూలుగా సముద్రాల మీద ఒక విధానాన్ని పాలసీని పట్టుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మరి పోర్చుగీస్ గవర్నర్గా మనం చెప్పుకోవచ్చు. ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఫ్రాన్సిస్ డి ఆల్మడా. ఫ్రాన్సిస్ డి ఆల్మడా అనేటువంటి వారు దీనికి ఆన్సర్. ఓకే, బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని మరి అవలంబించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఫ్రాన్సిస్ డి ఆల్మడా అనేటువంటి వారు మరి ఈ యొక్క బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని అవలంబించడం అనేటువంటి జరిగింది. వీరు పోర్చుగీస్ దేశానికి సంబంధించినటువంటి గవర్నర్. ఓకే, పోర్చుగీస్ గవర్నర్. నెక్స్ట్ 13వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 13వ ప్రశ్న. ఓకే, నేను ఒంటరిగా వచ్చాను. నేను ఒంటరిగా వచ్చాను. నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళిపోతాను. నేను ఒంటరిగా వచ్చాను, నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను. ఒంటరిగా వెళ్ళిపోతున్నాను. నేను ఒంటరిగా వచ్చాను, నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను అని చెప్పిన మొఘలు రాజు ఎవరు? అని చెప్పిన మొఘలు రాజు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అడిగారు ఆల్రెడీ ఎగ్జామ్లో. ఓకే, నేను ఒంటరిగా వచ్చాను, నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను అని చెప్పిన మొఘలు రాజు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఔరంగజేబు అండి. ఔరంగజేబు దీనికి జవాబు. ఓకే, నేను ఒంటరిగా వచ్చాను, నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను అని చెప్పిన మొఘలు రాజు ఎవరు? ఔరంగజేబు దీనికి సమాధానం. ఓకే, నేను ఒంటరిగా వచ్చాను, నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నానని చెప్పిన మొఘలు రాజు ఎవరు? ఔరంగజేబు దీనికి సమాధానం అండి. నెక్స్ట్ 14వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 14th క్వశ్చన్. ఓకే, 14వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. అక్బర్ జిజియా పన్నును ఎప్పుడు ఉపసంహరించుకున్నాడు? ఎప్పుడు ఉపసంహరించుకున్నాడు? జిజియా పన్ను అంటే జుట్టు పన్ను అండి. ఓకే, మరి అక్బర్ జిజియా పన్ను ఎప్పుడు ఉపసంహరించుకున్నాడు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్రీస్తు శకం 1564. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మరి అక్బర్ జిజియా పన్ను ఎప్పుడు ఉపసంహరించుకున్నాడు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. 1564 సంవత్సరంలో మరి అక్బర్ జిజియా పన్ను ఉపసంహరించుకోవడం జరిగింది. అక్బర్ జిజియా పన్ను వసూలు చేయడం ఆఫ్ చేశాడు అనేటువంటి మీనింగ్ అది. అంటే అక్బర్ జిజియా పన్నును వసూలు చేయటం లేదు ఆ రోజు నుంచి, ఆ సంవత్సరం నుంచి అనేటువంటి జవాబు ఇది. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 15వది. 15 క్వశ్చన్ నెంబర్ 15. ఢిల్లీని పాలించిన తొలి మహమ్మదీయ పాలకుడు. తొలి మహమ్మదీయ పాలకుడు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఢిల్లీని పాలించిన తొలి మహమ్మదీయ పాలకుడు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కుతుబుద్దీన్ ఐబక్.
ఓకే, ఢిల్లీని పాలించిన తొలి మహమ్మదీయ పాలకుడు ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీని సమాధానం కుతుబుద్దీన్ ఐబక్ అండి. ఒక ఢిల్లీని పాలించిన తొలి మహమ్మదీయ పాలకుడు ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు కుతుబుద్దీన్ ఐబక్. అదే మరి ఢిల్లీని పాలించిన తొలి మహమ్మదీయ పాలకురాలు ఎవరు అనేటువంటి వచ్చినప్పుడు రజియా సుల్తానా అనేటువంటి వారు ఉన్నారు. ఓకే, ఢిల్లీని పాలించిన తొలి మహమ్మదీయ పాలకుడు ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ 16వ ప్రశ్న. ఓకే, ఇప్పుడు వరకు మనం ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి బిట్స్ చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మిస్లేనియస్ అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సమాహారం ఇది. ఓకే, మిస్లేనియస్ బిట్స్లో పోదాం. మిస్లేనియస్ 16వ ప్రశ్న. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసినది ఎవరు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసినది ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు బివిఆర్ చారి. ఓకేనండి, బివిఆర్ చారి. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన వారు ఎవరు? బివిఆర్ చారి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసింది ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు బివిఆర్ చారి అనేటువంటి వారు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేయటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, 17వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 17వది. ఓకే, 17th క్వశ్చన్ అండి. చార్మినార్ వాస్తు శిల్పి ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. చార్మినార్ వాస్తు శిల్పి ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఒక చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం మీర్ మొమిన్ అస్త్రాబాది. మీర్ మొమిన్ అస్త్రాబాది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ కూడా చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు? మీర్ మొమిన్ అస్త్రాబాది. మీర్ మొమిన్ అస్త్రాబాద్ దేనికి సంబంధించిన వారు అనేటువంటి అడగడానికి అవకాశం ఉంది. చార్మినార్ వాస్తుశిల్పి వీరే. ఓకే, చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం మీర్ మొమిన్ అస్త్రాబాది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 17వ ప్రశ్న. 17 కంప్లీట్ అయింది. 18వది. ఓకే, 18th క్వశ్చన్. జిహెచ్ఎంసి ఎప్పుడు ఏర్పాటైంది? ఎప్పుడు ఏర్పాటు అయింది? ఓకే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఆల్రెడీ వచ్చింది. ఓకే, 2007వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. 2007 జిహెచ్ఎంసి ఎప్పుడు ఏర్పాటైంది? 2007 సంవత్సరంలో జిహెచ్ఎంసి ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 19వ క్వశ్చన్. 19th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1000 స్తంభాల గుడి ఎక్కడుందంటే హన్మకొండలో ఉందండి. ఓకే, మరి 100 స్తంభాల గుడి ఎక్కడుంది? 100 స్తంభాల గుడి ఎక్కడుంది? 100 స్తంభాల గుడి ఎక్కడుంది? ఓకే, సమాధానం ఒక 1000 స్తంభాల గుడి ఉంది మరి మనకు వచ్చేసి హన్మకొండలో ఉంది. అదే 100 స్తంభాల గుడి ఎక్కడ ఉంది అనేటువంటి దానికి ఆన్సర్ నిజామాబాద్. నిజామాబాద్ అండి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 100 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? నిజామాబాద్లో ఉందండి. 100 స్తంభాల గుడి నిజామాబాద్లో ఉన్నది. నెక్స్ట్ 20వ ప్రశ్న. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సాలార్జంగ్
సాలార్జంగ్ మ్యూజియంకు ఎవరి పేరు పెట్టారు? ఎవరు పేరు పెట్టారు? మనకి సాలార్జంగ్ ముగ్గురు ఉన్నారండి. సాలార్జంగ్ 1, సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 3 ఆప్షన్స్లో బిట్ రావడానికి అవకాశం అనేది ఉంది. ఓకే, సాలార్జంగ్ మ్యూజియం పేరు ఎవరు పేరు పెట్టారు అనేటువంటి బిట్టు ఇట్లా అడిగేసేసి మరి 1 సాలార్జంగ్ 1, 2 సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 3 నెంబర్ 3 5 అన్నీ అనేటువంటిది 4th ఆప్షన్లు ఇచ్చారనుకోండి. మరి దేనికి సమాధానం మరి 3వ సాలార్జంగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 3వ సాలార్జంగ్. సాలార్జంగ్ మ్యూజియంకి ఎవరు పేరు పెట్టారంటే 3వ సాలార్జంగ్ పేరు మీదుగా సాలార్జంగ్ మ్యూజియం అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ 3వ అనేటువంటిది ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్గా మనం చెప్పొచ్చు. 3వ సాలార్జంగ్ అనేటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, 21వ ప్రశ్న. ఓకే, 21ది. తెలుగు సినిమా పితామహుడు ఎవరు? తెలుగు సినిమా పితామహుడు ఎవరు? తెలుగు సినిమా పితామహుడు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. రఘుపతి వెంకయ్య. రఘుపతి వెంకయ్య. ఓకే, తెలుగు సినిమా పితామహుడు ఎవరు అనేటువంటి ప్రశ్న రఘుపతి వెంకయ్య అండి. ఓకే, తెలుగు సినిమా పితామహుడు ఎవరు? రఘుపతి వెంకయ్య. నెక్స్ట్ 22వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 22nd. ఓకే, కందుకూరి వీరేశలింగం ప్రారంభించిన పత్రిక పేరు? ప్రారంభించిన పత్రిక పేరు. ఓకే, జవాబు వచ్చేసి కందుకూరి వీరేశలింగం ప్రారంభించినటువంటి పత్రిక పేరు వివేకవర్ధిని పత్రిక అండి. వివేకవర్ధిని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. వివేకవర్ధిని మోస్ట్ ఫేమస్ మరి పత్రిక ఇది. ఓకే, కందుకూరి వీరేశలింగం ప్రారంభించినటువంటి పత్రిక ఏది అంటే వీరేశలింగం గారు మరి కందుకూరి వీరేశలింగం గారు ప్రారంభించిన పత్రిక ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. వివేకవర్ధిని పత్రికను వీరు ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ 23వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 23rd. ఓకే, 23rd మోస్ట్ ఇంపార్టెంట్. అరక్ లోయలో గిరిజన తెగలచే అరక్ లోయలో గిరిజన తెగలచే ప్రదర్శింపబడే నృత్యం ఏది? ప్రదర్శించబడే నృత్యం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అరక్ లోయ అనేది మనకు అందరికీ తెలిసినటువంటి లోయ. ఓకే, అరక్ లోయలో గిరిజన తెగలచే ప్రదర్శించబడే నృత్యం ఏది అనేటువంటి ప్రశ్న రావడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. తింసా. అరక్ లోయలో గిరిజన తెగలచే ప్రదర్శించబడే నృత్యం ఏది అంటే తింసా నృత్యం అండి. తింసా నృత్యం అరక్ లోయలో గిరిజన తెగలచే ప్రదర్శించబడే నృత్యం. ఓకే, అరక్ లోయలో గిరిజన తెగలచే ప్రదర్శించబడే నృత్యం ఏది అంటే తింసా నృత్యం. నెక్స్ట్ 24th క్వశ్చన్. 24వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, 24th క్వశ్చన్. భైరవకొండ ఏ జిల్లాలో ఉంది? భైరవకొండ ఏ జిల్లాలో ఉంది? ఓకే, భైరవకొండ ఏ జిల్లాలో ఉంది అనేటువంటి ప్రశ్న రావడం అనేటువంటి జరిగింది. ప్రకాశం జిల్లా.
ప్రకాశం జిల్లాలో భైరవకొండ అనేటువంటిది ఉండటం అనేటువంటిది జరిగిందండి. భైరవకొండ ఏ జిల్లాలో ఉంది? ప్రకాశం జిల్లా. నెక్స్ట్ 25వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, 25th. సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ కేజీ బాలకృష్ణన్. ఓకే, మిస్లేనియస్లో భాగంగా 25th క్వశ్చన్ అండి. ఓకే, సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం కేజీ బాలకృష్ణన్. ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైన 10,000 బిట్స్లు పార్ట్ 12 వీడియో ఇది. ఒక చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ముందు కూడా చాలా వీడియోస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.